ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేరైనదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 3వ వచనంలో, సహోదరుల ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగూ ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదు చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనం తటస్థించును. కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పెను. మార్కు సువార్త 13వ అధ్యాయం 35 నుంచి 37 వచనం వరకు. ఇంటి యజమానుడు ప్రొద్దుకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కోయినప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చున్నట్టు చూచినేమో కనుక మీరు మెలకువగా ఉండండి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుడనెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34 వచనంలో, నువ్వు నీతి ప్రవర్తన గలవారు మేలుకొని పాపం చేయకూడదు. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకు ఇట్లు చెప్పుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, అందుచేత నిద్రించుచున్న నువ్వు మేలుకొని మృతుల నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, చేటుకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నువ్వు పోవు పాతాళం నందు పని అయినను ఉపాయమైనను తెలివైన జ్ఞానమైన లేదు. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ మేము మెలకువగా ఉంటూ ప్రార్థన చేసి నిన్ను మహిమపరిచి గణపరిచేవారు శక్తిని బలను మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.